కిలో వెండి 2,54,000 అయిందట చూడురి. కిలో వెండి ఎంత? 2,54,000. ఒకే రోజు 9,000 పెరిగింది సిల్వర్. 1,40,120 రూపాయలకు చేరుకున్నది బంగారం 24 క్యారెట్. 22 క్యారెట్ కూడా ఆల్మోస్ట్ 10,000 దాకా అటు ఇటు ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనతే కారణమట. ఇవాళ రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ 90 రూపాయలు దాటింది. సో చాలా దారుణంగా ఉన్నది సిచ్యువేషన్. కానీ బంగారం మరి ఇంత ఇదైంది కదా, మరి బంగారం కొంటున్నారా జనాలు అంటే కిటకిటలాడుతున్నాయి బంగారం షాపులు. అది మనం భోజనం లేకుండా ఎట్లాగైతే ఉండలేమో, గాలి లేకుండా నీళ్లు లేకుండా ఎట్లయితే ఉండలేమో, బంగారం కూడా మనకి కామన్ అయిపోయింది. అది నెసెసిటీ అయిపోయింది అనమాట. ఇక అది సాధారణ వస్తువు అయిపోయింది. కాకపోతే 10 తులాలు కొనాల్సిన దగ్గర 2 తులాలు తగ్గిస్తున్నారేమో, కానీ కొనడం అయితే ఆగుతలేదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపులే ఆ రకంగా కొంటున్నారు. కానీ సామాన్య ప్రజలు, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చాలా దారుణంగా వాళ్ళ పరిస్థితి ఉన్నది. అసలు గోల్డ్ కొని పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేకుండా పోతున్నది. ఏడున్నదో ఇది ఇగో దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన అంటే 24 క్యారెట్స్ బంగారం 1,41,900 దాటింది. బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ అంటే 1 తులం 770 రూపాయలు పెరిగి 1,40,120 మన హైదరాబాద్లో. ఇక ఆభరణాల తయారీ అంటే 22 క్యారెట్స్ పసిడి 10 గ్రాములు అంటే తులము 700 పెరిగి 1,28,350 రూపాయల దగ్గర ఉన్నది. వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు పెరగడం, బంగారంలో పెట్టుబడులకు గిరాకీ కొనసాగడం, అమెరికా డాలర్తో పాటు భారత కరెన్సీ రూపాయి బలహీనంగా కొనసాగుతుండడం కారణాలుగా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వెండిని సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారట. సో ఎక్కువగా పెట్టుబడులు ఇంకా పెడుతూనే ఉన్నారు అందులో. ఇక సిల్వర్ అయితే దేశీయ మార్కెట్లో వెండి ధర పరుగులు పెడుతున్నది. వెండి మొన్న ఒకే రోజు 10,000 పెరిగింది, నిన్న 9,000 పెరిగింది. ఈ స్థాయిలో పెరుగుతున్న సిల్వర్ హైదరాబాద్లో కిలోకు 2,54,000కు పలుకుతున్నది. ఒక్క సంవత్సరంలోనే వెండి ధర రెట్టింపు కంటే అధికంగా పెరిగింది. గత ఏడాది ఇదే డిసెంబర్లో హైదరాబాద్లో కిలో వెండి ధర 90,000 ఉంది. ఎక్కడ అసలు సంబంధం ఉందా? 90,000 ఉన్న కిలో వెండి ధర ఇవాళ 2,54,000 అయింది. నేడు దాదాపు 3 రెట్లు పెరిగింది. నెల రోజుల్లోనే వెండి ధర సుమారు 70,000 పెరిగింది. అందుకే వెండి బంగారమాయన అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంత ఇదిగా ఉన్నది చూడండి. కారణం ఏంటి? వెండి ధరలు కొత్త రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తొలిసారి 2,50,000 దాటింది. శుక్రవారం వెండి 9,000 పెరగడంతో కిలో 2,54,000కు చేరుకున్నది. వెండిని పెట్టుబడులు మాత్రమే కాదు, పారిశ్రామిక డిమాండ్ కూడా ప్రభావితం చేస్తున్నదట. సిల్వర్ని ఇంకా రకరకాల వాటికి వాడుతున్నారట. ఏంటవి? ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల నుంచి వెండి కోసం అధికంగా గిరాకీ ఉందట. దీనివల్ల తక్కువ సరఫరా, మార్కెట్ లోటు వల్ల వెండి ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో కూడా ఈ వెండి ప్రభావం కారణంగా ఔన్స్ బంగారం $4,529కు చేరుకున్నది. సో బేసిక్గా సిల్వర్ని అంత ఎక్కువగా కొనుగోలు చేయరు. ఎక్కువ మన ఫ్యామిలీస్లో అయితే ఈ పూజా సామాన్లు, రకరకాల వాటికి అంటే మెడలో వేసుకోవడానికి సిల్వర్ని పెద్దగా వాడరు. కానీ కొంత బంగారం కొనుగోలు చేయని వాళ్ళు వెండి రింగ్లో, వెండి చైన్లో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇటు బంగారం కొనలేని పరిస్థితి అయింది, ఇటు వెండి కొనలేని పరిస్థితి అయింది. చూడు ఎట్లుందో కథ.